ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారు ఇచ్చినటువంటి శాపం ఇవాల్టికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. అదేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చి, వెంగమాంబ గారు ఒక పక్కన కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, ఆవిడ మీదకి ఎంగిలి విస్తర్లు విసిరారు. విసిరితే అవి వెంగమాంబ అమ్మవారి మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు. ఈనాటి నుంచి నీ వంశంలో ప్రతి ఒక్కరూ నెత్తురు కక్కుకొని మరణిస్తారు అనన్నారు. ఉత్తర క్షణం ప్రధానర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నెత్తురు కక్కుకొని చచ్చిపోయారు. ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు. మీ వంశంలో ఒక్కడు మాత్రమే బ్రతుకుతూ ఉంటాడు ఇవాల్ట నుంచి. అందుకే ఇప్పట్నుంచి కూడా దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బ్రతుకుతాడు. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారు ఇచ్చినటువంటి శాపం ఇవాల్టకి కూడా తిరుమలలో అలానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.